హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే స్టాక్స్. ఈరోజు మనం ఒక మోనోపోలీ స్టాక్ గురించి మాట్లాడుకుందాం. మోనోపోలీ అంటే అది చేసే బిజినెస్లో ఆల్మోస్ట్ కాంపిటీటర్ ఉండరు. బిజినెస్ మొత్తం ఒకే కంపెనీ ఉంటుంది. ప్రజెంట్ మనం మాట్లాడుకోబోయే స్టాక్ ఈజ్ మోనోపోలీ స్టాక్ ఇన్ రైల్వే సెక్టర్. ద స్టాక్ నేమ్ ఈజ్ ఐఆర్సిటీసీ. స్టాక్ పాజిటివ్స్ నెగిటివ్స్ కంప్లీట్గా తెలుసుకోవాలంటే వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఐఆర్సిటీసీ అనగానే అందరికీ ఓన్లీ టికెట్ బుకింగే మెయిన్గా గుర్తొస్తుంది. మీలో ఎంతమంది ఐఆర్సిటీసీ త్రూ టికెట్ బుక్ చేశారో కమెంట్ చేయండి. రైల్వే టికెట్ బుకింగ్ ఆల్మోస్ట్ 90% టికెట్స్ త్రూ ఐఆర్సిటీసీ నుండే జరుగుతుంది. ఫస్ట్ ఓన్లీ టికెటింగ్ మాత్రమే స్టార్ట్ చేసిన కంపెనీ కంటిన్యూస్గా బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తుంది. ఐఆర్సిటీసీ రెవెన్యూస్ మనం చూసుకుంటే టికెట్ బుకింగ్ నుండి 30.33%, ఫస్ట్లో 100% రెవెన్యూస్ ఇంటర్నెట్ బుకింగ్ నుండే వచ్చేవి. స్లోగా బిజినెస్ని డైవర్సిఫై చేశారు. నెక్స్ట్ సెక్షన్ చూసుకుంటే క్యాటరింగ్ సెక్టర్. మనం ట్రైన్లో ఉంటే ఐఆర్సిటీసీ టీషర్ట్స్ వేసుకొని వస్తారు కదా, బిర్యానీస్, కాఫీస్, సమోసా, సూప్స్, బిస్కెట్స్, చిప్స్ ఎక్సెట్రా సేల్ చేస్తుంది ఐఆర్సిటీసీ. ప్రతి ట్రైన్లో ప్యాంట్రీ అనే బాక్స్ సపరేట్గా ఉంటుంది. బాక్స్ మొత్తం ఐఆర్సిటీసీ ఫుడ్ ప్రిపేర్ చేసుకొని యూజ్ చేస్తుంది. నెక్స్ట్ సెక్షన్ చూసుకుంటే టూరిజం. డొమెస్టిక్ టూరిజం లైక్ గోవా, కేదార్నాథ్, గంగోత్రి, కాశ్మీర్ ట్రిప్ ప్యాకేజెస్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. బెస్ట్ బడ్జెట్లో టూరిజం నుండి 12.86% రెవెన్యూ వస్తుంది. నెక్స్ట్ సెక్షన్ చూసుకుంటే రైల్ నీర్. ఫస్ట్ అందరూ కిన్లీ, టాటా, బిస్లరీ వాటర్ బాటిల్స్ బాగా యూజ్ చేసేవారు. నౌ ఐఆర్సిటీసీ రైల్ నీర్ అండ్ స్పెషల్గా వాటర్ బాటిల్స్ సేల్ చేస్తుంది. నెక్స్ట్ సెక్షన్ చూసుకుంటే స్టేట్ తీర్థ నుండి 3.55%. ఇక్కడ నుండి స్మాల్ రెవెన్యూ వస్తుంది. ఈ బిజినెస్ రెగ్యులర్గా ఉండదు, ఓన్లీ సమ్మర్ ఆర్ స్పెషల్ ఫెస్టివల్స్కి మాత్రమే ఉంటుంది. ఇవే కాకుండా కర్ణాటకతో రీసెంట్గా బస్ టికెటింగ్లో కూడా ఎంటర్ అవుతుంది. వాటర్ బాటిల్స్ కూడా ఫాస్ట్గా గ్రో చేస్తున్నారు. ఐఆర్సిటీసీ నుండి టికెట్ క్యాన్సిల్ చేస్తే కూడా ఫైన్ పడుతుంది. ఇక్కడ కూడా రెవెన్యూ జనరేట్ చేస్తుంది. ఫస్ట్లీ టికెట్తో స్టార్ట్ చేసిన బిజినెస్ టూరిజం, రైల్ నీర్, టూర్ ప్యాకేజెస్తో కంటిన్యూస్గా గ్రో అవుతూనే ఉంది. అండ్ కంటిన్యూస్గా డివిడెండ్ కూడా ఇస్తుంది స్టాక్ గురించి ఫినాన్షియల్గా మాట్లాడుకుంటే స్టాక్ కరెంట్ ప్రైస్ 809 రూపీస్. స్టాక్ మార్కెట్ క్యాపిటల్ 64,688 crores. స్టాక్ హై ప్రైస్ నుండి అరౌండ్ 30% డౌన్ అయింది. కంపెనీ క్యాష్ ఫ్లోస్ ఎక్సలెంట్. నెగిటివ్స్ మాట్లాడుకునే ముందు కంటెంట్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెగిటివ్స్ మాట్లాడుకుంటే ప్యూర్లీ కంపెనీ సెంట్రల్ గవర్నమెంట్ మీద డిపెండింగ్ అవుతుంది. ఇన్ ఫ్యూచర్లో రైల్వే సిస్టమ్ మొత్తం ప్రైవేట్ చేస్తే వాళ్ళు ఐఆర్సిటీసీకి కాకుండా వేరే వాళ్ళకి ఇవ్వచ్చు. అండ్ వీళ్ళు గవర్నమెంట్ రూల్స్ చేంజ్ చేస్తే ప్రాఫిట్స్ తగ్గే ఛాన్సెస్ ఉంది. 2022లో సెంట్రల్ గవర్నమెంట్ రాయల్టీ పే చేయాలని ఐఆర్సిటీసీకి చెప్పింది. అప్పట్లో స్టాక్ మాసివ్గా డౌన్ అయింది. తర్వాత గవర్నమెంట్ డెసిషన్ విత్డ్రా చేసుకున్నాక స్టాక్ రివర్స్ అయింది. స్టాక్ బై చేశాక థింగ్స్ ట్రాక్ చేయాలి టైం టు టైం. కంటెంట్ ఓన్లీ ఫర్ ఇన్ఫర్మేషన్ పర్పస్. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీఆర్ నాట్ సెబీ రిజిస్టర్డ్. థ్యాంక్ యూ.